ఖమ్మం గుమ్మంలో నిరుపేదలకు ఇళ్ల కూల్చివేతలు ముగ్గురు మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద తప్పు చేస్తున్నారు. గరీబీ హటావో అని ఇందిరాగాంధీ అన్నారు, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సీనియర్ మంత్రి కనుసన్నల్లో గరీబీ హటావో చేస్తున్నారు. గరీబ్ హటావో చేస్తున్నారు. ఈ రోజు లకారం 415 ఎకరాల ఉంది. దానికి సీక్వెల్ నుంచి మొదలు పెడితే కోర్టు వరకు భూమి ఆక్రమ కట్టడాలు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పక్కన దర్గా స్థలం 8 ఎకరాల భూమి ఉండేది, ఇప్పుడు ఉందా? కొందరు సీనియర్లు మంత్రి కనసలలో పేదల ఇల్లు కూల్చివేత చేస్తూ ఉన్నారు. ఇదే రేపు పొద్దుగాల మీ మెడకు ఉరితాడవుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికల ముంగట చేయనుంటారు ఈ కథ. ఈ కార్యక్రమం చేస్తే ఇగో చూడరి ఎంత దుర్మార్గంగా ఇండ్లను అన్నిటిని కూల్చివేసి కట్టిన ఇండ్లను ఇప్పుడు కనిపిస్తలేదా? సిమెంట్ వేస్ట్ అయింది, కట్కం వేస్ట్ అయింది, ఇది కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారు కట్టిన ఇండ్లని కూలగొట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాం. ఇగో పోలీసులను పెట్టి 400 ఎకరాల భూములను ఏం చేయాలనుకుంటున్నారు? మీరు కొల్లగొట్టాలనుకుంటున్నారా? మంత్రులక ఎవరి కోసం ఈ కూల్చివేతలు? మరి ఇక్కడ రెగ్యులరైజ్ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి గారు, ఇది ఎందుకు చేయరు? ఇల్లు లేని పేదలకు నిరుపేదలకు ఇందిరామ ఇండ్లు గవర్నమెంట్ స్థలాల్లో ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ స్థలాల్లో ఇస్తాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే చెప్పిండు కదా, రెవెన్యూ మంత్రి. మన మేనిఫెస్టోలో కూడా పెట్టినాం కదా. మరి వీటిని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఎందుకు కూల్చేసినావు అంటే ఈ దుబ్బకపోతే అందుకు ఈ ల్యాండ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం చూడండి, కళ్ళ ముంగట ఎంత ఘోరంగా జరుగుతూ ఉందో. ఖమ్మంలో కమ్యూనిస్టులు చైతన్యవంతమైన జిల్లాలో పేదవాని గూడును జేసీబీలు పెట్టి కూలగొడతా ఉంటే ఇంకా ఏమున్నా చెప్పురిగా ముగ్గురు మంత్రులు. దీనిపైన లొంగిపోయిన మావోయిస్టులు మాట్లాడాలి. మావోయిస్టు సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పుకొని తిరిగేటువంటి నాయకులకు చెంపపెట్టులాగా ఉండాలా? పేదోడి గూడు కూలగొట్టిరు కదా, 100 ఇండ్లను నేలమట్టం చేసిరు జేసీబీలు పెట్టి. మరి దీనిపైన ప్రభుత్వ వైఖరి ముఖ్యమంత్రి గారు, దీనికి కూడా మీరే బాధ్యత వహించాలి. నాగర్ కర్నూలు పైన మీరే బాధ్యత, దీనికి మీరే బాధ్యత వహించాలి.